అందరికీ నమస్కారం. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీలో ఉద్యోగులకు మరి డీఎల్ పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ కూడా కనీసం ఇవ్వలేదు. తర్వాత పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయట్లేదు. ఇప్పటికే గడువు కాలం దాటిపోయింది. ఉద్యోగులందరూ కూడా క్షేత్రస్థాయిలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న డీఏలు మంజూరు చేయాలి. గత పీఆర్సీ ఏరియర్స్ కూడా మొత్తం క్లియర్ చేయాలి. కొత్త పీఆర్సీ కూడా కమిషన్ కూడా ఏర్పాటు చేసి వెంటనే ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏపీ ఉద్యోగుల సంఘాలైతే ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం చూస్తే మరి బ్యాంకుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా సాధ్యాసాధ్యాలపై ఏపీ ప్రభుత్వ పరిశీలన అంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. మరి ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జాతీయ బ్యాంకులు మరియు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు వైద్య సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరి ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెలా చెల్లించే వాటాకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. బీమా సదుపాయం కూడా పొందేందుకు ఏడాదికి ఒక ఉద్యోగికి పెన్షనర్ సుమారు 7,000 వరకు చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద వైద్య బీమాలు కూడా అమలు చేస్తున్నాయి. మరి కాబట్టి ప్రీమియం తగ్గుదలపై దృష్టి పెడుతున్నారు ప్రభుత్వం. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉండేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా, ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే 2 బ్యాంకుల ప్రీమియం 2,500 మాత్రమే ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కేరళ ప్రభుత్వం ఈ విధానం ఇప్పటికే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు, బీమా కంపెనీల వారికి అధికారులైతే వివరించారు. బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి, ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై కూడా సమావేశంలో చర్చించారు. త్వరలో మరోసారి సమావేశం కానున్నారు. తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది ఉన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు 600 కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు. కాబట్టి మరి బ్యాంకుల ద్వారా ఈ విధంగా బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ముందుకు రావడం ఇది మంచి పద్ధతే. కాకపోతే ఉద్యోగుల నుంచి కూడా మరి నెలలా కట్ చేసుకునేటువంటి ప్రీమియం కూడా తగ్గించాలి. అప్పుడే ఉద్యోగులకు మరి ఆర్థిక భారం పడకుండా ఆరోగ్యంగా సేవలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని భావిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.